వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MNinfo. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MNinfo. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం ద నెక్లెస్ లెసన్లోని వర్క్షీట్ 3.6 నుంచి 3.10 వరకు చూద్దాం. వర్క్షీట్ 3.6 వొకాబులరీ. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. దాంట్లో కరెక్ట్ వచ్చే లెటర్స్ ఏంటో మనం రాస్తే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ఆర్టిసన్ అంటే CAN వస్తుందా, SAN వస్తుందా? SAN వస్తుంది, ఆర్టిషన్. సెకండ్ డెలిగసీ అంటే ACY. థర్డ్ యాంగ్జియస్ అంటే OUS వస్తుంది. ఫోర్ గాస్టిల్ అంటే TLY వస్తుంది. సెకండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. మ్యాచింగ్, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు, మ్యాచింగ్ చేసి పక్కన రాయమన్నారు. టాకింగ్ టాయ్, వాకింగ్ స్టిక్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రింకింగ్ వాటర్, ఫ్లోయింగ్ రివర్. ఇక్కడే రాసాం టాకింగ్ టాయ్, వాకింగ్ స్టిక్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రింకింగ్ వాటర్, ఫ్లోయింగ్ రివర్. థర్డ్ అండర్లైన్ ద యాడ్జెక్టివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. యాడ్జెక్టివ్స్ని అండర్లైన్ చేయండి అన్నాడు. ఒకటి, రాహుల్ ఈజ్ వర్కింగ్ ఇట్ నంద్యాల, హీ వర్క్స్ ఫర్ 8 hours. ఇందులో యాడ్జెక్టివ్ ఇది 8 hours. సెకండ్, లీలా హ్యాడ్ బ్లోన్ ఎ బెలూన్, బ్లోయింగ్ విండ్ టుక్ ఇట్ అవే, బ్లోయింగ్ యాడ్జెక్టివ్. థర్డ్, సుజయ్ ఈజ్ టాకింగ్ విత్ హిస్ టాకింగ్ టాయ్. ఫోర్, బాబీ ఈజ్ డ్రైవింగ్ ద కార్ విత్ డ్రైవింగ్ లైసెన్స్. ఫిఫ్త్, ప్రసాద్ ఈజ్ వాషింగ్ క్లాత్స్ ఇన్ ఎ వాషింగ్ మెషిన్. వర్క్షీట్ 3.7 గ్రామర్. చూస్ ద కరెక్ట్ ఆబ్జెక్టివ్ ఆర్డర్, 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇది చేసే ముందు మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఒకసారి యాడ్జెక్టివ్ ఆర్డర్ ఇచ్చాడు కదా, అది ఒకసారి మనం ఐడెంటిఫై చేసామంటే ఇది మనం ఈజీగా చేయగలం. ఒకసారి అది చూద్దాం. ఆర్డర్ ఎలా అంటే ఫస్ట్ నంబర్ రాయాలి, నెక్స్ట్ సైజ్ రాయాలి, థర్డ్ షేప్ రాయాలి, ఫోర్త్ ఆరిజిన్ రాయాలి, ఫిఫ్త్ పర్పస్ రాయాలి, తర్వాత ఒపీనియన్ రాయాలి, 7 ఏజ్ రాయాలి, 8 కలర్ రాయాలి, 9 మెటీరియల్ రాయాలి. ఇలా ఈ ఆర్డర్ను బేస్ చేసుకొని మనం యాడ్జెక్టివ్స్ అనేది రాయాలి. ఫస్ట్, అమన్ బాట్ ఏ న్యూ బ్లాక్ కార్ అన్నాడు. అమన్ కొత్త కలర్ లాస్ట్లో కాబట్టి బ్లాక్ అంటే నెక్స్ట్ వస్తుంది కాబట్టి బ్లాక్ లాస్ట్ రాసాం. సెకండ్, ఇట్ ఈజ్ యాన్ డాష్ బుక్, యాన్ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్. ఇంట్రెస్టింగ్ అనేది ఎందుకు అక్కడ? ఇంట్రెస్టింగ్ అనేది ఒపీనియన్ కాబట్టి ఫస్ట్ వచ్చింది. ఓల్డ్ అంటే పాతది అని కాబట్టి ఏజ్ కాబట్టి తర్వాత వచ్చింది. కాబట్టి మనం ఫస్ట్ ఇంట్రెస్టింగ్ రాసి తర్వాత ఓల్డ్ రాసాం. థర్డ్, ఇట్స్ డాష్ విలేజ్, ఏ బిగ్ లవ్లీయా, ఏ లవ్లీ బిగ్గా? ఏ బిగ్ లవ్లీ. ఎందుకంటే ముందు సైజ్ రాయాలి, తర్వాత లవ్లీ అదే ఎలా ఉన్నదని రాయాలి. చూడండి, ఫస్ట్ సెకండ్ సైజ్ రాయాలి, అంటే నెంబర్ లేదు కాబట్టి మనం నెంబర్ చేయము, సైజ్ ఇచ్చాడు. సెకండ్ సైజు అంటే బిగ్, అలాగే ఒపీనియన్ బ్యూటిఫుల్. అక్కడ ఏమన్నాడు? లవ్లీ అన్నాడు కాబట్టి లవ్లీ సెకండ్ రాసాం, ఫస్ట్ బిగ్ రాసాం. ఏ బిగ్ లవ్లీ విలేజ్. 4, హీస్ గాట్ డాష్ ఐస్, బిగ్ ఆర్ బ్లూ. బిగ్ బ్లూ ఇచ్చాడు. బ్లూ బిగ్గా, బిగ్ బ్లూవా? బిగ్ బ్లూ. ఎందుకంటే బిగ్ అనేది సెకండ్లో ఉంది, బ్లూ కలర్ అనేది 8లో ఉంది కాబట్టి బిగ్ బ్లూ అనే వస్తుంది. ఫిఫ్త్, ఇట్స్ డాష్ ఫోన్, అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్. దాని కాస్ట్ చాలా వాల్యుబుల్ మొబైల్ ఫోన్. మొబైల్ అనేది మెటీరియల్, అది అన్ ఎక్స్పెన్సివ్ అంటే చాలా కాస్ట్ ఎక్కువైనది. మెటీరియల్ ఎప్పుడు లాస్ట్లో 9th ప్లేస్లో ఉంది కాబట్టి అది చివరి వస్తుంది, ఎక్స్పెన్సివ్ అనేది ముందు వస్తుంది. 6, ఇట్స్ డాష్ చాక్లెట్, ఇట్స్ ఏ రౌండ్ డెలీషియస్ చాక్లెట్. లేదా ఏ డెలీషియస్ రౌండ్ అనేది ముందు వస్తుంది, తర్వాత డెలీషియస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, షేప్ థర్డ్లో ఇచ్చాడు అంటే రౌండ్. తర్వాత దాని ఒపీనియన్ ఇచ్చాడు, ఎలా ఉంది? డెలీషియస్ అన్నాడు కాబట్టి రౌండ్ ముందు వచ్చి తర్వాత డెలిషియస్ రాయాలి. 7, ఇట్స్ డాష్ ఫిల్మ్, ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఫిల్మ్. ఇక్కడ బ్యూటిఫుల్ ఓల్డ్ ఫిల్మ్ అన్నాడు. బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్ అనేది ఇక్కడ ఒపీనియన్ 6వ ప్లేస్లో ఉంది, అలాగే ఓల్డ్ అనేది 7th ప్లేస్లో ఉంది కాబట్టి ముందు ఒపీనియన్ రాసి తర్వాత ఓల్డ్.
ఓల్డ్ అనేది రాయాలి. నెక్స్ట్ 8 ద డాష్ విజిటర్స్ ఫర్ అమెరికన్స్. 2 లాస్ట్ 2 నంబర్ అనేది ఏ ఏ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ నెంబర్ రాయాలి, తర్వాత మిగిలిన నంబర్ అనేది ఫస్ట్ ఇచ్చాడు 1 2 3 అని. ఇక్కడ ఏమన్నారు? 2 అన్నాడు. 2 అనేది నెంబర్ కాబట్టి ఫస్ట్ రాసాము. నెక్స్ట్ ఏమన్నాడు? లాస్ట్ అనేది మన నెక్స్ట్ రాసామన్నమాట. 9 డాడ్ కెన్ ఐ హ్యావ్ దట్ డాష్ పెన్. 9 డాడ్ కెన్ ఐ హ్యావ్ దట్ డాష్ పెన్. లిటిల్ రెడ్ పెన్నా, రెడ్ లిటిలా? లిటిల్ ముందు రావాలి, రెడ్ తర్వాత రావాలి. లిటిల్ ముందు రావాలి, రెడ్ తర్వాత రావాలి. ఎందుకంటే లిటిల్ అంటే దాని యొక్క సైజుని తెలియజేస్తుంది కాబట్టి సైజు ముందు ఉంది. తర్వాత రెడ్ అనేది కలర్ని తెలియజేస్తుంది కాబట్టి కలర్ అనేది లాస్ట్లో రావాలి. అందుకని మనం లిటిల్ ముందు రాసి తర్వాత రెడ్ రాసాం. 10 వి ఏట్ డాష్ ఫుడ్ టుడే. డెలీషియస్ ఫ్రెంచ్ ఆర్ ఫ్రెంచ్ డెలీషియసా? డెలీషియస్ ఫ్రెంచ్ తర్వాత రాసాం. వర్క్షీట్ 3.8 ఫస్ట్ అండర్లైన్ ద WH క్వశ్చన్స్ ఇన్ యువర్ లెసన్ అండ్ రైట్ దామ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. మన లెసన్ చదువుకున్నాం కదా, దాంట్లో WH క్వశ్చన్స్ ఏమున్నాయో రాయమన్నారు. ఆ లెసన్లో 2 WH క్వశ్చన్స్ ఉన్నాయి, మిగిలిన 2 నేను రాశాను లెసన్కి సంబంధించి. వాట్ ఈజ్ ద మ్యాటర్ విత్ యూ? ఇది లెసన్లో ఉంది. వాట్ ఈజ్ ద మ్యాటర్ విత్ యూ? సెకండ్ హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్డ్? థర్డ్ విచ్ మెటల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ ఆర్నమెంట్స్? 4 వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ నెక్లెస్ గివెన్ బై జానీ? సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ క్వశ్చన్ వర్డ్స్. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు, దాంట్లో ఏ క్వశ్చన్ వర్డ్స్ కరెక్ట్గా వస్తాయి వాటిని రాయమన్నాడు. ఫస్ట్ డాష్ ఈజ్ యువర్ నేమ్. పేరు అడిగితే మనం ఏమని అడుగుతాం? వాట్ ఈజ్ యువర్ నేమ్. సెకండ్ డాష్ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో. పర్సన్ గురించి అడిగితే మనం హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో. థర్డ్ డాష్ డూ యూ గో హోమ్. ఎలా వెళ్తావు ఇంటికి అని ఎలా అన్నప్పుడు హౌ. 4 డాష్ ఈజ్ యువర్ స్కూల్. మీ స్కూల్ ఎక్కడ అని వచ్చినప్పుడు వేర్. 5th డాష్ ఈజ్ యువర్ బర్త్డే. వెన్. ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు. నెక్స్ట్ థర్డ్ రైట్ వెదర్ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద స్టేట్మెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లూస్ గివెన్ ఇన్ ద బాక్స్. క్లూస్ ఆధారంగా అగ్రీ డిసగ్రీ స్టేట్మెంట్స్ను పూరించమన్నాడు. ఫస్ట్ యు ఆర్ ఆసమ్. చాలా అందంగా ఉన్నావు, చాలా గ్రేట్. దానికి ఆన్సర్ అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చాడు, వీటి ఆధారంగా ఇక్కడ రాసాము. సెకండ్ అవర్ హెడ్ మాస్టర్ ఈజ్ వెరీ గుడ్. యు ఆర్ రైట్. ఇక్కడ ఉంది కదా, యు ఆర్ రైట్. హీ హెల్ప్స్ ఎవ్రీ వన్. అతను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. థర్డ్ గర్ల్స్ షుడ్ నాట్ గో అవుట్. మీ అమ్మాయిలు మీరు ఎవరు బయటకు వెళ్ళొద్దు. ఐఎమ్ సారీ. 4 వీ షుడ్ ప్లే డైలీ. 6 ఎగ్జాక్ట్లీ, ప్లేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వర్క్షీట్ 3.9 రైటింగ్. ఫస్ట్ పుట్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్సెస్, రైట్ డౌన్ ఇన్ ద గివెన్ స్పేస్. చిత్రకథను పరిశీలించి కింద ఇవ్వబడిన సెంటెన్స్ను ఆర్డర్లో రాయండి అన్నాడు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు కదా, ఆ పిక్చర్స్ ఆధారంగా కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, అవి ఆర్డర్లో లేవు. మనం ఆర్డర్లో పెట్టి కింద మళ్ళీ ఖాళీలు ఇచ్చాడు, ఆ ఖాళీలో మనం రాయాలి. ఫస్ట్ వన్ డే వైల్ హీ వాజ్ కట్టింగ్ ఎ ట్రీ హిజ్ యాక్స్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇంటు ద రివర్. సెకండ్ వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ పూర్ వుడ్ కటర్. థర్డ్ ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిజ్ ఓన్ యాక్స్. హీ యాక్సెప్టెడ్ ఇట్ హ్యాపీలీ. 4 ఫైనల్లీ ద ఏంజల్ ఆఫర్డ్ హిమ్ ద 3 axes. 5 ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ గోల్డెన్ యాక్స్. ద వుడ్ కటర్ రిఫ్యూజ్. 6 ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ సిల్వర్ యాక్స్. ద వుడ్ కటర్ రిఫ్యూజ్. 7 ద వుడ్ కటర్ బికేమ్ రిచ్. ఇది అసలు ఆర్డర్లో లేదు, దీన్ని ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ పూర్ వుడ్ కటర్. ఒకనొకప్పుడు ఒక పేద కట్లు కొట్టే వ్యక్తి ఉండేవాడు. సెకండ్ సెంటెన్స్ ఏమొస్తుంది? వన్ డే వైల్ హీ వాజ్ కట్టింగ్ ఏ ట్రీ హిజ్ యాక్స్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. ఒకరోజు ఒక ట్రీ దగ్గర కట్లు కొడుతుంటే తన యాక్స్ ఏమైంది? రివర్లో పడిపోయింది.
థర్డ్ సెంటెన్స్ ఏమొస్తుంది? ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ గోల్డెన్ యాక్స్ ద వుడ్ కటర్ రిఫ్యూజ్. అందులోంచి ఒక వన్ దేవత వచ్చి నదీ దేవత వచ్చి ఏమైంది, ఆ వుడ్ కట్టర్కి ఒక గోల్డెన్ యాక్స్ తీసి ఇస్తుంది. ఇది నీదేనా అని అడిగింది. అప్పుడు దానికి వుడ్ కట్టర్ ఏం చెప్పాడు, ఇది నాది కాదమ్మా అన్నాడు. నెక్స్ట్ ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ సిల్వర్ యాక్స్ ద వుడ్ కట్టర్ రిఫ్యూజ్డ్. అప్పుడు మళ్ళీ ఏంజల్ ఏం చేసింది, సిల్వర్ వుడ్ కట్టర్ తీసి ఇది నీదేనా అడిగింది. ఇది నాది కాదు అన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏమొస్తుంది? ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిజ్ ఓన్ యాక్స్ హీ యాక్సెప్టెడ్ ఇట్ హ్యాపీలీ. తర్వాత నదీ దేవత ఏం చేసింది, తను పడేసుకున్న ఇనుప గొడ్డలను తీసి ఇది నీదేనా అడుగుతుంది. ఇది నాదే అని అందంగా తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఫైనల్లీ ద ఏంజల్ ఆఫర్డ్ హిమ్ ద 3 యాక్సెస్. అతని యొక్క హానెస్టీతనానికి అంటే మంచి గుణానికి మెచ్చి ఆ దేవత 3 గొడ్డల్ని తిరిగి అతనికి ఇస్తుంది. ఇచ్చినప్పుడు అతను ద వుడ్ కటర్ బికెమ్ రిచ్. ఆ వుడ్ కటర్ బికెమ్ రిచ్ అని అన్నాడు. దాన్ని ఇక్కడ మనం రాసాము. ఇక్కడ 1 2 3 నెంబర్స్ ఇస్తాం కదా. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ పూర్ వుడ్ కటర్. సెకండ్, వన్ డే వైల్ హీ వాజ్ కట్టింగ్ ట్రీ హిజ్ యాక్స్ స్లిప్డ్ ఇన్ టు ద రివర్. థర్డ్, an angel came up and offered him a golden axe. The cutter refused it. Fourth, the angel came up and offered him a silver axe. The woodcutter refused it. Fifth, the angel came up and offered his own axe. He accepted it. Sixth, finally, the angel offered him the 3 axes. 7, the woodcutter became rich. Worksheet 3.10 రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ కింద స్టోరీ ఇచ్చాడు, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. దానికి ఈ స్టోరీని చదివి దానికి ఆన్సర్స్ రాయాలి. ఎవ్రీవన్ న్యూ దట్ స్తుతి వాజ్ ద బెస్ట్ స్పెల్లర్ ఇన్ ద హోల్ క్లాస్. షీ యూజ్డ్ టు గెట్ పర్ఫెక్ట్ స్కోర్స్ డ్యూరింగ్ ఈచ్ వీక్లీ స్పెల్లింగ్ టెస్ట్. Stuti was so confident in her spelling abilities that she had decided not to study for her next spelling test. The test began. Mrs. Rajani pronounced each word and then repeated it. Everything was okay until she spoke handkerchief. Stuti scribbled handkerchief. Now what? IEF or EIF? Her mind was blank. Mrs. Rajani started to move on the next word. It occurred to Stuti that Grishma knew how to spell it. Grishma had written this word 50 times. There was wide open space between Stuti and Grishma. Stuti's eyes rolled to the right. There it was spelled out in Grishma's handwriting. Her eyes went quickly back to her own paper and finished the word with the letters IEF. Stuti remained tense and nervous. Mrs. Rajani read the last spelling word. She had cheated for the first time in her life. She thought, is this way that I want to keep my perfect record by being a cheater? Frantically, she erased what she had written earlier and replaced it with what she knew was the wrong answer. She wrote IEF as her sweetie hands released pencil and passed the test up to the front. She sighed with relief. She thought, so what if my perfect scores are no longer intact? At least my honesty is. Later, teacher explained her that the words which have a sound only have like, receive, deceive, etc. పైన పారాగ్రాఫ్స్ చదివాం కదా, దాంట్లో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, అవి చూద్దాం. ఫస్ట్, ద నేమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ టీచర్ ఈజ్ రజనీ. ద స్పెల్లింగ్ విచ్ కన్ఫ్యూజ్డ్ స్తుతి ఈజ్ కర్చిఫ్. Third, Stuti wanted to copy a spelling from Grishma. Fourth, Stuti changed the copied spelling to the wrong one because she wanted to be honest. Fifth, the meaning of frantically is hurriedly. Second, your teacher will dictate some words, write them down. ఇంత పారాగ్రాఫ్ చదివాం కదా, దాంట్లో కొన్ని వర్డ్స్ నేను ఇక్కడ రాశాను. పర్ఫెక్ట్, కాన్ఫిడెంట్, స్క్రిబిల్డ్, నెర్వస్, ఫ్రాంక్షియస్లీ, రిలీఫ్, హానెస్టీ, రిసీవ్, క్విక్లీ. మీకు నచ్చిన వర్డ్స్ మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్, రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పాఠాన్ని చదివి జవాబులు రాయండి అన్నాడు ఈ క్వశ్చన్స్కి. ఫస్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ వాజ్ మటిల్డా? మటిల్డా వాజ్ ఎ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్. Second, why did Matilda's husband come home happily? Matilda's husband come home happily because he had an invitation to birthday party.
Third, who helped Matilda to go to the party? Matilda's friend Jane helped her to go to the party. 4. What was the price of the replaced necklace? The price of the replaced necklace was 36,000 francs. Fifth, how did the couple get the money to buy the diamond necklace? The couple had 18,000 francs. They borrowed the rest. 6. What was the last necklace a real one? No, it was not real one. It was an imitation. 7. What was the cost of the necklace given by Jane? The cost of the necklace given by Jane was about 500 francs. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.